ఎస్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో అదిగో బయలుదేరాయి వాహనాలు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం చంద్రబాబు నివాసం దగ్గర. అదిగో అదిగో ఆ మూలన మీరు చూడొచ్చు. అదిగో బయలుదేరాయి వాహనాలు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అలాగే మొత్తం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకుంది. ఎవరిని కూడా అటువైపు రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తోంది. అదిగదిగో ఒడవడుగా కదులుతున్న రథాలు మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో కేసరాపల్లికి చేరుకోబోతున్నాయి. చేరుకుని ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు చేరుకోబోతున్న క్షణాలను మీరు చూస్తున్నారు. ఇప్పటికే పూర్తిగా, ఎందుకంటే ఒక కాన్వాయ్ వెళ్లే ముందు మనం సాధారణంగా చూస్తుంటాం, పోలీసు వెహికల్స్ వెళ్తుంటాయి, పోలీసు వాహనాలు వెళ్తాయి, అక్కడ పరిస్థితిని సమీక్షిస్తాయి, చూస్తాయి. ఆ తర్వాత అప్పుడు 11 రథాల కాన్వాయ్ బయలుదేరుతుంది. బ్లాక్ అండ్ బ్లాక్ లో ఏపీ 9393 సిరీస్ తో ఆ కాన్వాయ్ వెళ్ళబోతున్న క్షణాలు. ఎస్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కాన్వాయ్ ప్రారంభమైంది. ఇప్పటికే విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫస్ట్ పోలీసు వాహనం వెళుతుంది. అక్కడ ట్రాఫిక్ కి సంబంధించి అంత క్లియర్ గా ఉందా అని చెక్ చేసుకున్న తర్వాత మిగతా వాహనాలు వెళ్తాయి. రై 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 అని వెళ్తాయి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మరోపక్క కాన్వాయ్, అదిగో కాన్వాయ్, అదిగో ఆ వెహికల్ లోనే చంద్రబాబు ఉన్నది. బయలుదేరింది వెహికల్. విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ కాన్వాయ్ బయలుదేరింది. ఆ వాహనంలోనే మరి కాసేపట్లో చంద్రబాబు అక్కడికి చేరుకోబోతున్నారు. ప్రమాణ స్వీకార వేదికకు చేరుకోబోతున్న కాన్వాయ్ మీరు చూస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూసివ్ గా టొయోటా ఫార్చునర్ వెహికల్ కాన్వాయ్ మీరు చూడొచ్చు. జోమల్స్ కి సంబంధించి ఆ వెహికల్ అది. ఇన్ఫాక్ట్ ఈ వెహికల్ లోనే బహుశా చంద్రబాబు ఉండొచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ బయలుదేరింది. అదిగో చంద్రబాబు ఆ వెహికల్ లోనే చంద్రబాబు ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు బయలుదేరుతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం జరగబోతోంది. చంద్రన్న, నీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు? కుప్పం నుంచి వచ్చావు, మాట తపను అన్నావు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తావు? 5 ఏళ్ల నుంచి ఊపిరి బిగబట్టుకుని ఉన్నామన్నా. రావాలి నువ్వు, ప్రమాణ స్వీకారం చెయ్యాలంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు. అదిగో వెహికల్ మీరు చూస్తున్నారు. బయలుదేరుతున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి. ఆయన వెంట కాన్వే వెళుతున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో చంద్రబాబు తన క్యాబినెట్తో భేటీ కాబోతున్న ఆ క్షణాన్ని మరి కాసేపట్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సరిగ్గా 11:27 చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ క్షణం కోసం ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదే సందర్భంలో ఇటు పవన్ కళ్యాణ్, జనసేనకు సంబంధించి జన సైనికులు కూడా ఎన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. ఆ ఉన్న ఎమ్మెల్యే కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఎమ్మెల్యే కూడా లేని స్థానం నుంచి ఈరోజు 100% స్ట్రైక్ రేట్ అంటూ కూడా ఇది సాధ్యమేనా అని చెప్పి సవాళ్లను ఎదుర్కొన్న సందర్భంలో కూడా ఆ 100% స్ట్రైక్ రేట్తో 21 కొట్టాడు. 2 పార్లమెంటు కొట్టాడు, సాధించాడు. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మా నాయకుడు అంటూ కూడా ఇటు జన సైనికులు సంబరాలు చేసుకుంటున్న సందర్భం. మా ప్రతినిధి రామారావు గుంటూరు, మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు కరకట్ట చంద్రబాబు నివాసం దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఎన్నో ఉద్విగ్న క్షణాలు, మరెన్నో ఉద్వేగభరిత క్షణాలు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు చంద్రబాబు ఆ కాన్వాయ్ వెళుతున్నప్పుడు? సచిన్, ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన ఇంటి వద్ద నుంచి రోడ్డు మీదకి వచ్చిన క్రమంలో ఇక్కడ అటువంటి స్థానికులు ఆయనకి బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆయనకి మంచి జరగాలి, ఆయన రాష్ట్రానికి మంచి చేయాలంటూ కూడా అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు అభిమానులు, టీడీపీ అభిమానులు మొత్తం కూడా ఇక్కడికి చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. అయితే ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంలో చంద్రబాబు ఇంటికి రోడ్డుకు ఒక పక్కగా వాళ్ళందరినీ నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు ఇక్కడి నుంచి బయటికి ఏదైతే ప్రమాణ స్వీకారానికి వెళ్తూ వాళ్ళందరినీ చూసి కూడా ఆయన అభివాదం చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కేసరపల్లి ప్రాంతం వరకు కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు పూర్తి స్థాయిలో ఇప్పటికే రూట్ క్లియర్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజధాని ప్రాంత వాసులైతే మాత్రం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం, చంద్రబాబు 4వ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయటం పట్లయితే ఈటెల రాజేందర్ రీసెంట్ గా పార్లమెంట్ కి ఎన్నికయ్యారు తెలంగాణ నుంచి. ఆయన కూడా అక్కడికి చేరుకున్నారు. గతంలో ఆయన కూడా తెలుగుదేశం పార్టీతో ఆయనకు అనుబంధం ఉంది. ముఖ్యంగా చంద్రబాబుతో ఆయనకి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్న పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా అక్కడికి చేరుకున్నారు. ఇలా ప్రముఖులు ఒక్కొక్కరుగా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. రామారావు, ప్లీజ్ కంటిన్యూ.
ఆల్రైట్, మా ప్రతినిధి రామారావు మరి కాసేపట్లో ఇన్ఫాక్ట్ లైన్ లో జాయిన్ కాబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు, రాజకీయ నేతలు, కార్యకర్తలు అందరూ అక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే సమయం 10 కావస్తోంది. ఇంకొక గంటన్నర కూడా లేదని చెప్పుకోవాలి. 1:27 నిమిషాలు మాత్రమే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. ఇటు కేంద్ర మంత్రులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఇటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కాన్వాయ్ ని మీరు చూస్తున్నారు. పూర్తిగా ఫుల్ అండ్ ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ కాన్వాయ్. గతంలో మనం చూసుకుంటే ఆయనకి సిమెంట్ కలర్ కాన్వాయ్ ఉండేది, కానీ కొద్ది రోజులు ఇన్ఫాక్ట్ నిన్ననే ఆయనకి కాన్వాయ్ని కేటాయించడం జరిగింది. బ్లాక్ అండ్ బ్లాక్ కాన్వాయ్ని కేటాయించడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కానీ సిరీస్ మాత్రం ఏపీ నుంచి 393 కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారానికి వచ్చేసిన నిమ్మల రామానాయుడికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఇన్ఫాక్ట్ ఆ లిస్ట్ చూసిన తర్వాత, ఎందుకంటే దాదాపు 2 గంటల ప్రాంతంలో లిస్ట్ ని రిలీజ్ చేశారంటే ఏ స్థాయిలో కసరత్తు చేస్తుంటారో అర్థం చేసుకోవచ్చు.